హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమాల్లో మంచి కామెడీ సినిమాలు చూడాలంటే ఈ మూవీసే చూడొచ్చు. వారిలో మొదటి వారు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. వీరి సినిమాలన్నీ హాస్యరస ప్రధానమైనవే. తెలుగు సినిమాలలో హాస్యం చచ్చిపోతుందేమోనని భయపడుతున్న క్షణాన నవ్వుల జల్లులు కురిపించారాయన. జంధ్యాల గారి ప్రసిద్ధ ఉపవాచం కూడా ఒకటి ఉంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. వీరి హయాంలో సుత్తి అనే పదానికి ప్రాధాన్యత పెరిగింది. సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు గారు సదరు సుత్తితో ఎంతో పేరు గడించారు. వీరి చిత్రాలలో ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక మేనరిజం ఉంటుంది. అదే ప్రేక్షకుల చేత నవ్వుల పువ్వులు పూయిస్తుంది. వీరి శిక్షణలో రాటుదేలిన ఎందరో నటీనటులు తెర మీద అద్భుత నటనను కనపర్చేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, విజయ గారు, నరేష్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఇలా అందరూ ఈ కోవకు చెందినవారే. ఇక జంధ్యాల గారి కొన్ని కామెడీ మూవీస్ ఇవే: రెండు జల్ల సీత, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, రావు గోపాలరావు, బాబాయ్ అబ్బాయి, శ్రీవారి శోభనం, రెండ్రెళ్ళ ఆరు, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జయమ్ము నిశ్చయమ్మురా, లేడీ స్పెషల్, బాబాయ్ హోటల్, ఉష్ గప్చుప్, ఇలాంటి కామెడీ మూవీస్ ఆయన డైరెక్షన్లో చాలానే వచ్చాయి. ఇక కామెడీని తెరకెక్కించడంలో జంధ్యాల గారికి సిసలైన వారసుడు ఈవివి సత్యనారాయణ గారు. వీరి సినిమాలలో హాస్యం జంధ్యాల గారికి మళ్ళీ స్వచ్ఛంగా కాక కాస్త ఘాటు రసాన్ని పూసుకుని కూసింత నాటుగా మనకు కనిపిస్తుంది. ఐరన్ లేక్ శాస్త్రి గారిని సృష్టించిన ఆడవారి కష్టాల్ని మగవారికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చిన జంబలకడి పంబ అనే మందుని ప్రయోగించిన చిత్ర విచిత్రమైన పద్ధతులలో టైటిల్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ ప్రదర్శించిన అది ఈవివి గారికే చెల్లింది. ఇక ఈవివి గారు డైరెక్ట్ చేసిన కొన్ని కామెడీ మూవీస్ ఇవే: చెవిలో పువ్వు, అప్పుల అప్పారావు, జంబలకడి పంబ, ఏవండి ఆవిడ వచ్చింది, ఆ ఒక్కటి అడక్కు, అబ్బాయి గారు, ఆలీబాబా అరడజన్ దొంగలు, హలో బ్రదర్, మగరాయుడు, వీడెవడండి బాబు, ఆవిడ మా ఆవిడే, చాలా బాగుంది, మా అల్లుడు వెరీ గుడ్, కితకితలు, బెండప్పారావు, ఆర్ఎంపి, కత్తి కాంతారావు. ఇక ఈవివి సత్యనారాయణ గారి పుత్రరత్నం గారు, అల్లరి నరేష్ గారు తెలుగులో హాస్య చిత్ర కథానాయకుడిగా, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి హాస్యంలో నట వారసుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో 50 సినిమాలు చేసిన ఏకైక యాక్టర్ అల్లరి నరేష్ గారు అనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. అలాగే మరో డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఇతను పనిచేసిన చిత్రాలలో హాస్య సన్నివేశాలు గిలిగింతలు పెడుతూ పొట్ట చెక్కలు చేస్తాయి. కమెడియన్ అలీ చేత ఎందచేట భాషని ప్రపంచానికి పరిచయం చేయించి ఆ తర్వాత యమలీల ద్వారా ఆలీకి హీరోగా కూడా అవకాశం ఇచ్చిన ఘనత ఈయనిదే. ఎస్వి కృష్ణారెడ్డి గారి కొన్ని కామెడీ మూవీస్ ఇవే: మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం, ఆహ్వానం, వినోదం, నెంబర్ 1, కొబ్బరి బోండాం, గన్ షాట్, ఉగాది, ప్రేమకు వేలాయరా, ప్రేమకు స్వాగతం, అతడే ఒక సైన్యం, హంగామా, పెళ్ళాం ఊరెళితే. ఇక ఆ తర్వాత కోవలోకి చెందిన వారు బాపు రమణ గారు. వీరి సినిమాలు కదిలే కళాఖండాలను తలపిస్తాయి. స్వతహాగా కార్టూనిస్ట్ అయిన బాపు గారు పత్రికలలో వ్యంగ్య విశ్లేషణల కాలమిస్టుగా పేరుకెక్కిన వెంకటరమణలు కలగలిసి తెరకెక్కించిన సినిమాలలో మాటలలో కొంటెతనం కడుపుబ్బా నవ్విస్తుంది. పొద్దస్తమానం జీతం రాళ్ల కోసం పనిచేసి అలసి సొలసిన కళా పోషకులందరికీ బాపు రమణీయాలను కనులారా వీక్షించడంతో అదో తుత్తి. ఇక వీరిద్దరి డైరెక్షన్లో వచ్చిన కొన్ని కామెడీ మూవీస్ ఇవే: పెళ్లి పుస్తకం, మన ఊరి పాండవులు, మిస్టర్ పెళ్ళాం, అందాల రాముడు, మంత్రి గారి వియ్యంకుడు, రాంబంటు, రాధా గోపాలం. ఇక చివరగా రేలంగి నరసింహారావు గారు. వారి హాస్యభరిత సినిమాల ద్వారా ఆయన అందరికీ సుపరిచితుడే. ఈయన సినిమాలలో ఎక్కువగా చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోలుగా నటిస్తూ ఉంటారు. ఇక వీరి కొన్ని సినిమాలు: ఇద్దరు పెళ్ళాల, ముద్దుల మొగుడు, డబ్బెవరికి చేదు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, చిన్నోడు పెద్దోడు, మామ అల్లుడు, పోలీస్ భార్య, భామా కలాపం, అమ్మో బొమ్మ, భలే మొగుడు, పరుగో పరుగు, బ్రహ్మచారి మొగుడు, కేటు డూప్లికేటు, చిక్కడు దొరకడు, అత్తారింట్లో అద్దె మొగుడు, కన్నయ్య కిట్టయ్య, సుందరి సుబ్బారావు, మన్మథలీల, ఉల్టా పల్టా,
పెళ్లి చేసి చూడు, పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ. అలాగే డైరెక్టర్ వంశీ గారి సినిమాలలో కూడా కొన్ని హాస్యరసభరితమైన మూవీస్ ఉన్నాయి. ఆయన గోదావరి, నలుపు తెలుపుతో పాటుగా హాస్యం కూడా ప్రధానంగా ఆయన సినిమాలలో మనకు కనిపిస్తుంది. ఒక డైరెక్టర్గా మాత్రమే కాకుండా కొన్ని పుస్తకాలను కూడా ఆయన రాశారు. వంశీ గారు డైరెక్ట్ చేసిన కొన్ని కామెడీ మూవీస్ ఇవే: లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, సరదాగా కాసేపు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, చెట్టు కింద ప్లీడర్, మంచు పల్లకి, గోపి గోపిక గోదావరి, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, దొంగరాముడు అండ్ పార్టీ, జోకర్, లింగబాబు లవ్ స్టోరీ, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్. ఇలా పలు దర్శకులు, రచయితల కామెడీ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే పాత సినిమాల్లో కూడా కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి. మిస్సమ్మ, మాయాబజార్, బృందావనం, బ్రహ్మచారి, సతీ లీలావతి, శుభాకాంక్షలు, పేకాట పాపారావు, క్షణక్షణం, భామని సత్యభామని, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, సంతోషం, సొంతం, డి, రెడీ, తొట్టి గ్యాంగ్, పూలరంగడు, అందాల రాముడు, మర్యాద రామన్న, శంకర్ దాదా ఎంబీబీఎస్, వెంకీ, హ్యాపీ, దేనికైనా రెడీ, అత్తారింటికి దారేది, ప్రేమ కథా చిత్రం, రేసుగుర్రం, బలుపు, అదుర్స్ వంటివి చాలా కామెడీ చిత్రాలే ఉన్నాయి.